నేను విశ్వాసం ఉంచుతున్నానని ఒక చిన్న మాట నీ హృదయంలో తలంచుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ మాత్రము ఆలస్యం చేయకుండా నీ హృదయంలోకి వచ్చి నీ హృదయం అనే ఆలయంలో నివసించేవాడిగా ఉంటాడు. తద్వారా నీకున్న బంధకములు తెరపడతాయి, తద్వారా నీకున్న ఇరుకులు ఇబ్బందులు తీర్చబడతాయి, తద్వారా నీకు నెమ్మది వస్తుంది, కుటుంబంలో సమాధానం వస్తుంది. ఆ విధంగా ప్రభు అయిన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ జీవితాన్ని మార్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. మేము ముందుకు వెళ్ళబోయే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము చింతలపాలెం ఎరుమూరు ప్రార్థనా మందిరం నుంచి వచ్చినాం. దైవ సేవకులు అక్కడ కుటుంబంగా ఉంటున్నారు. మరి వార కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారము ప్రభు బల్ల ఆరాధన క్రమం ఉంటుంది. మీరు ఇంక అధికమైన సత్యములు తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, బైబిల్ గురించి తెలుసుకోవాలన్నా, ప్రభువుని గురించి తెలుసుకోవాలన్నా ఎప్పుడైనా మీరు రావచ్చు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైందేమో నీ వందనాలు. మానవ హద్దుబాటుల్లో ఎత్తబడిన ఈ సువార్తను నీరు కట్టండి, ఫలింపులోకి తీసుకురండి. ఎవరైతే విన్నారో వారి హృదయంలో కార్యం జరిగించండి. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి రావాల్సిన బహుమానం దయచేసి నీ బిడ్డలను మీరు ఆకర్షించండి. అంత్య దినములందు విశ్వాసం ద్వారా విడిపించబడి ఈ సన్నిధికి ఎరుమూరు ప్రార్థనా మందిరానికి నడిపించి బలపరచమని విశ్వాసంతో యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తూ ఈ గొంతులో మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో, ప్రభా నెమ్మది లేకుండా ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో మరి పాడి పశువులను దీవించండి. బిడ్డల చదువులను దీవించండి. వివాహాలు, ఉద్యోగాల కోసం, సంతానం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మరణ పడకలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికమైన సమస్యలు ఉన్న వారిని విడుదల దయచేయండి. నెమ్మది సమాధానంతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని విశ్వాసంతో ముందుకు వెళుతున్నాం. సహాయం చేసి ఆదుకునమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.